భవన్లో ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజావాణి ప్రోగ్రామ్ చేరుకుంటారు. ప్రస్తుతం చూసుకుంటే దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి అధికారులు చేయడంతో ప్రజాభవన్లో దాదాపుగా వేలాది మంది కూడా తమ సమస్యలు వెల్లడించేందుకు అధికారుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 10 గంటల తర్వాత మాత్రం అధికారులు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా తమ సమస్యలు విన్నవించేందుకు అధికారులు లోపలికి చేరుకుంటున్నారు. చాలా మంది ఉదయం నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ చేసేసి వెనక్కి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేసి ఉదయం 6 గంటల నుంచి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10 గంటల లోపల మాత్రమే వచ్చిన వాళ్ళందరూ కూడా లోపలికి పంపిస్తామని చెప్పి అధికారులు చెప్పడంతో వివిధ జిల్లాల నుంచి పలు దూరాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని ఉదయం 6 గంటలకి లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సమస్యలు, పెన్షన్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావచ్చు, ధరణి సమస్యలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, వీటికి సంబంధించిన సమస్యలే ఎక్కువ వస్తున్నాయి. ప్రతి ప్రజావాణి ప్రోగ్రాంలో కూడా సింహభాగం వీటికే ఎక్కువ వస్తున్నట్టుగా కూడా మనకు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు చాలా మంది టీచర్లు, వివిధ కంప్లైంట్స్ దారులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఏ కంప్లైంట్ వచ్చింది, ఎన్నింటికి వచ్చారు మీరు? భూమి పునే గంట సేపు అయితే సార్ వచ్చి ఈ ప్రజావాణిలో నా సమస్య చెప్దామని వచ్చినాము. గత ప్రభుత్వంలో నా సమస్యను చెప్పుకున్నారు. 10 సంవత్సరాలు వెయిట్ చేసినాము. మా సమస్యను అందరూ తీరుస్తాము, అందరు చేస్తామని ఎమ్మెల్యే కానిచ్చి అందరినీ కలిసినాము. ఏంటి సార్ మీ సమస్య? భూమి సమస్య సార్. మాది ఏంటంటే మాది డిండి మండల్, నల్గొండ జిల్లా డిండి మండల్ హెడ్ క్వార్టర్, మాది మండలం హెడ్ క్వార్టరు. మాది మా భూమి అందులో ఉంది. మొత్తం టోటల్ భూమి తహసీల్దార్ గారు ఏం చేశారంటే సుమారు 400 మంది రైతుల పట్టాలు, 275 ఎకరాలు పట్టాలు క్యాన్సిల్ చేసిండు. ఇది గవర్నమెంట్కి సంబంధించిన భూమి, ఇరిగేషన్ భూమి, డ్యామ్ జమాడల్ నోటిఫికేషన్ వచ్చింది అని వాళ్ళు అన్నారు. అంటే మేము అన్నాము, మా దగ్గర 100 ఏండ్ల చరిత్ర, రైతులు మొత్తము 100 ఏండ్లకి వెళ్ళి కూడా అక్కడ వాళ్ళ పరిపాలన వాళ్ళనే దున్నుకుంటారు. వాళ్ళ పేరు పట్టాలు, పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. అందులో నేను కొని ఈ 275 ఎకరాలలో నా భూమి ఉంది. నేను కొన్ని 32 సంవత్సరాలు అవుతుంది. నా పేరు మీద పాస్బుక్లు వచ్చినాయి, రిజిస్ట్రేషన్లు అయినాయి, పాస్బుక్లు వచ్చినాయి, లోన్లు వచ్చినాయి. తర్వాత నేను అమ్మకాలు కొనకాలు జరిగినాయి. కొంతమంది డిండిలో ఇదే వ్యవసాయం చేసుకుంటున్నారు, కమర్షియల్గా వాడుకుంటున్నారు. రైస్ మిల్లులు అయినాయి, పెట్రోల్ బంకులు అయినాయి, ఇండ్లు కట్టుకున్నారు, అన్నీ అయినాయి. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత 100 సంవత్సరాల చరిత్రను ఈ తహసీల్దార్ గారు నోటిఫికేషన్ వేయకుండా సరిగా అవగాహన లేక పట్టాలు మొత్తం క్యాన్సిల్ చేశారు. దానికి తోడు ఇంతమంది రైతులు ఇబ్బంది పడుకుంటూ వస్తున్నాం. అయితే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, నల్గొండ జిల్లా మినిస్టర్ గారు తీసుకెళ్ళాము, సుఖేందర్ రెడ్డి గారు కూడా అందరు తీసుకెళ్తే వాళ్ళు అన్నారు ఏమన్నారంటే, మీకు సరైనటువంటి న్యాయం చేస్తాం, మేము మీకు అన్ని రైట్స్ ఉన్నాయి అని అందరూ అంటున్నారు. ఆఫీసర్ కలెక్టర్ గారికి పోయినాం, ఆర్డీఓ గారికి పోయినాం, ఏరింగ్లకు పోయినాం, పిలుచుకపోయినాం, ఎన్ని కావాలో అన్ని 30 ఏళ్ల చరిత్రని తిరుగుతూనే ఉన్నాం. అయితే ఈ 12 ఏళ్లలో మొత్తం క్యాన్సిల్ చేసి మాకు పట్టాలు క్యాన్సిల్ చేసి ఇవ్వకపోతే మేము ధరణి పాస్బుక్లు ఇవ్వకపోయేసరికి మాకేమవుతుందంటే రైతులు లోన్లు రావటం లేదు, రైతు బంధు రావటం లేదు. నాతో పాటు 400 మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. నాకంటే ఎక్కువ వివిధ వాళ్ళు ఉన్నారు. నేను కూడా పరిస్థితి లేదు, ఆర్థిక పరిస్థితి. నాకు 4 అమ్మాయిల పెళ్లిళ్ళు చేద్దామన్నా కూడా నా దగ్గర పరిస్థితి లేకుంటే ఈ భూమి నేను కొన్న భూమి, నా సొంతంగా నా ఆర్జితంతో కొన్న భూమి, ఈ భూమి నా పేరు మీద అయిన భూమిని నేను అవకాశం కల్పిస్తానే కనీసం నా పిల్లలకు ఇచ్చుకున్నటువంటి భూమి వాళ్లకు ఇవ్వద్దామన్నా నాకు నా ఆరోగ్య పరిస్థితులున్నా, నా ఆర్థిక పరిస్థితులు అప్పులు ఉన్నాయి, నేను పెళ్లిళ్ళు చేసిన కాబట్టి నాకు అప్పులు ఉన్నాయి. ఇవన్నీ తీర్చుకుందామంటే నాకు పాస్బుక్లు ఇవ్వటం లేదు. కనీసం ఈ రేవంత్ రెడ్డి అన్నగారు మరి ఇప్పుడు సీఎంగా వచ్చారు, వీరైనా కూడా ఈ ప్రజావాణిలో మరి వారు పెట్టారు. ఇంతవరకు 10 ఏళ్ల నుంచి ఈ అవకాశానికి ఎదురుస్తే మాకు గత ప్రభుత్వంలో అవకాశం దొరకలేదు. ఈ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు మాకు దీని విషయంలో, మా డిండి విషయంలో స్పెషల్గా 400 మంది రైతుల సమస్య అందరి తరఫున నేను మాట్లాడుకుంటూ నా సమస్య కూడా ఇందులో ఉన్నది కాబట్టి నేను విన్నవించుకుంటున్నాను. రేవంత్ అన్నగారు
దీని విషయంలో స్పెషల్గా చొరవ తీసుకొని మాకు ధరణి పాస్ పుస్తకాలు ఇప్పించమని కలెక్టర్కు నేను అప్లికేషన్ పెట్టాను. ఆ విషయంలో కలెక్టర్కు ఆదేశాలు ఇప్పించి మా అందరి రైతులకు, అందులో నాకు ఈ రైతు బంధు పాస్బుక్లు ఇప్పించి ఈ ధరణి పాస్బుక్లు ఇప్పిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి. తర్వాత మా అమ్మాయి అదే పరిస్థితి. ఒక నిమిషం సార్, ఈ ధరణికి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా, సో అవన్నీ కూడా ధరణి పాస్ పుస్తకాలు, ఎంఆర్ఓకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం చూస్తున్నాం. తర్వాత టీచర్లు కూడా ఇక్కడికి వచ్చే 13 జిల్లాల నుంచి టీచర్లందరూ కూడా స్పౌస్ బదిలీ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చేసి విన్నవించుకునే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 13 జిల్లాలు డిఫరెంట్ జిల్లాల నుంచి కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడ చేరుకున్నారని చెప్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ సమస్యలు ఏంటి? గత ప్రభుత్వంలో ఏం చెప్పారు మీరు అధికారులు? మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం సార్. మేము గత 2 ఏళ్ళుగా మాకు స్పౌస్ బదిలీలు చేయమని అడుగుతున్నాము. 19 జిల్లాలకు స్పౌస్ బదిలీలు క్లియర్ చేశారు సార్. 13 జిల్లాలని బ్లాక్లో పెట్టారు. ఆ 13 జిల్లాల స్పౌస్ బదిలీలను కూడా క్లియర్ చేయమని చెప్తున్నాము. జీవో 1655 ప్రకారం వాళ్ళకి చేశారు, మాకు చేయలేదు. మేము ప్రతిరోజు 300కు పైగా కిలోమీటర్లు ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నాం సార్. మాకు ఆరోగ్య సమస్యలు చాలా అయిపోయినాయి. భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ఆడపిల్లలను వదిలిపెట్టి వెళ్ళడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. మేము స్కూల్లో పిల్లల్ని కేర్గా చూసుకుంటున్నాం, కానీ ఇంట్లో యాజ్ ఏ మదర్గా మేము ఫెయిల్ అయిపోతున్నామేమో అని చెప్పేసి ఫీల్ అవుతున్నాం సార్. బాగా మంది కుటుంబ వ్యవస్థ చాలా గట్టిగా ఉన్న వ్యవస్థ. ఆ కుటుంబాలకు మేము దూరం అయిపోయినామంటే మీరు అర్థం చేసుకోండి సార్. మేము అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి సార్ని కూడా వెళ్ళి కలిసాం సార్, మా సమస్యను తీర్చమని. అప్పుడు మేము అండగా ఉంటాము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మా సమస్యను సానుకూలంతో స్పందించి పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం సార్. అప్పుడు మేము చాలాసార్లు అడిగితే ఖాళీలు లేవని చెప్పారు. వినియోగదారుల హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం ద్వారా మేము ఆ ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. మాకు సరిపోయిన ఖాళీలు ప్రతి జిల్లాలో ఉన్నాయి సార్. మాకు ఆర్థిక భారం ఏం లేదు. మాకు ఒకే ప్లేస్ కాదు సార్, ఒక జిల్లాకి కేటాయిస్తే చాలు. రోజుకు ఒక 50 కిలోమీటర్లైనా మేము ప్రయాణం చేయగలుగుతాం సార్. 300 కిలోమీటర్లు అనేది అది సాధ్యమా? ఒక్కసారి ఆలోచించండి సార్. అది కూడా ప్రతిరోజు సిటీ దాటి ట్రాఫిక్లో ఇంటికి వచ్చేసరికి 9, 9:30 ఎప్పుడు చేరుతామో తెలియదు సార్ ఇంటికి. పిల్లలు మా కోసం ఎదురు చూడడం, మాకు సూర్యాస్తమయము సూర్యోదయము రెండూ తెలియవు సార్. ఆ రెండు మేము ప్రయాణంలో ఉండగానే అయిపోతాయి సార్ అవన్నీ కూడా. కాబట్టి సానుకూలంతో మా సమస్యను పరిష్కరిస్తారని 13 జిల్లాల స్పౌస్ బదిలీలు చేసి మా కుటుంబంతో మమ్మల్ని కలుపుతారని ఆశతో వచ్చాము సార్. ఇది సానుకూలంగా సీఎం గారు దృష్టికి తీసుకెళ్లడానికి వచ్చాము. మాకు వీలైనంత తొందరగా మా సమస్యను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం సార్. మంత్రి సీతక్క కూడా వస్తుంది, అధికారులకు ఇచ్చారా మీరు? ఇదివరకు ఇచ్చాం సార్. గత 2 సంవత్సరాల నుంచి కూడా మా పోరాటం జరుగుతున్నది. స్థానిక ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులందరూ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ సమస్యను వీలైనా పరిష్కరిస్తారని మళ్ళీ మేము వారి ఆఫీస్కి రావడం జరిగింది. దయచేసి మమ్మల్ని మన్నించి స్పౌస్ బదిలీలు వెంటనే ఈ లోపభూయిష్టమైనటువంటి సమస్య ఏమైనా ఉంటే సార్ పరిష్కరిస్తానే వచ్చినాం సార్. ఈ 317 వల్ల మేము పడ్డ ఇబ్బందులు చాలా ఉన్నాయి. చాలామంది చనిపోయారు, మనోవేదనకు గురవుతున్నాం. దయచేసి స్పౌస్ బదిలీలు వెంటనే నియర్ బై, కనీసం భర్త భార్య అనేటువంటి వాళ్ళు నియర్ బై ప్లేసెస్ అన్న మాకు చూపించి న్యాయం చేస్తారని ఈరోజు సార్ని కలవడానికి రావడం జరిగింది. అధికారుల దగ్గరికి వెళ్ళారండి, లోపలికి అప్లికేషన్ చేసినాం సార్. నాదొక విచిత్రమైన సమస్య. నా భార్య టీచర్, నేను ట్రెజరీస్ అకౌంట్స్ ఎస్టీ ఆఫీస్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇక్కడ వికారాబాద్లో పనిచేస్తుంది, నేను కల్వకుర్తి ఎస్టీ ఆఫీస్లో పనిచేస్తున్నాను. నేను స్పౌస్ గ్రౌండ్స్లో పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చింది సార్, ఇండివిజువల్ బిలాంగ్స్ టు జోన్ 7, నవ్ ఈజ్ రిక్వెస్టింగ్ టు ఇన్ఎలిజిబుల్ జోన్. అంటే భార్య దగ్గరికి పోయే అర్హత నాకు లేదని ఒక రిజెక్ట్ చేశారు సార్. అంటే చాలా ఖాళీలు ఉన్నాయి ఇక్కడ. జోన్ 6లో దాదాపు 37 ఖాళీలు ఉన్నప్పటికీ నా అభ్యర్థనని ఈ విధంగా తిరస్కరించారు సార్. నేను ఒక దగ్గర అసలు తెలంగాణకు ఆయువు పట్టు స్థానికత లేనిది అసలు తెలంగాణ లేదు, తెలంగాణ ఉద్యమం లేదు. అలాంటి ఆ స్థానికతను ఒక అశాస్త్రీయమైన జీవోను రాత్రికి రాత్రి తెచ్చి మా గొంతు మీద కత్తి పెట్టి భార్యను, భర్తను, పిల్లల్ని అందరినీ విడదీసారు సార్. ఈ పాపం దాకింది. ఇప్పటికైనా మేము కనీసం ఇక్కడ నిలబడ్డామంటే ఇది మా తొలి విజయం. 2 సంవత్సరాల నుంచి కనీసం ఈ గేట్లు దాటనీయలేదు. ఇక్కడికి మేము వచ్చినామంటే మా తొలి విజయం ఇది. మా సమస్యను సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం సార్. సో ఇది పరిస్థితి. ప్రజావాణికి అయితే పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా ఉదయం 6 గంటల నుంచి కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి వస్తున్నారు. ఇంకా దాదాపుగా 1000 మంది తమ సమస్యలు గోడును విన్నవించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అయితే ఫిర్యాదుదారులు అయితే ప్రజావాణి ప్రోగ్రామ్కి అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.